Hi everyone, welcome back to English with Jalil sir. So today we are going to discuss question paper number 15, right? This is also related to 2025. So in maths and science related background, and without wasting our time, we shall start the question paper, right? So a few of the students are asking related to previous question. A few numbers are missing. సో అందులో ఏం చేస్తున్నానంటే స్లైడ్స్లో రైట్ క్వశ్చన్స్ నెంబర్స్ని అటు ఇటు కొద్దిగా షిఫ్ట్ చేసి అడ్జస్ట్ చేస్తున్నాను రైట్. యు సీ ద క్వశ్చన్ నెంబర్స్ ఇన్ డిఫరెంట్ స్లైడ్స్ యూ విల్ ఫైండ్ అవుట్ రైట్. అంతేకాకుండా మీరు అడుగుతున్న టెట్ రిలేటెడ్ సబ్జెక్ట్ని కూడా కంపల్సరీ మీకు అందివ్వడానికి ట్రై చేస్తాను బిఫోర్ ద ఎగ్జామ్ రైట్. గ్రామర్ టాపిక్స్ కూడా టెన్సెస్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, క్వశ్చన్ ట్యాగ్స్ కానీ రైట్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఆల్సో స్టార్టెడ్, అండ్ ఆఫ్టర్ దట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అది కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ క్లాజెస్ రైట్, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో రైట్. సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ కూడా అడగడం జరిగింది, ఆ టాపిక్ని కూడా తప్పకుండా డిస్కస్ చేద్దాం రైట్. ఎందుకంటే ముందుగా ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. క్వశ్చన్ అనేది ఏ విధంగా అడుగుతాడు రైట్, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి కావాల్సిన అంటే మనం అవేర్నెస్ ఏంటి, మనం ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది మోడల్ పేపర్స్ ద్వారా మనకి మ్యాక్సిమం ఈజీగా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ని మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం రైట్. అందుకోసమే మనం ఈ క్వశ్చన్ పేపర్స్ని ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూయర్స్ టు like the videos and comment in a comment box right. And if any of your friends are preparing TET examination right, and even paper 1 or paper 2, whoever it is, irrespective of the language, Urdu medium or Telugu medium or English medium, whatever they are, try to send them. And whatever I am explaining through the English language they may understand, or else if they have any right request also, after completion of these all the videos I'll try to upload. Even few of the students are asking in Urdu medium also right. Right now I am focusing on bilingual Telugu and English. So after this definitely I will plan for Urdu medium also right. It means bilingual like English and Urdu or Hindi, both languages I'll try to upload. And after the examination or before the examination I'll try to plan for it. So until then try to adjust with these two languages okay. Coming to the 66th question, she said I am coming to the party tomorrow. The sentence can be reported as. So ఇక్కడ మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది, అంటే రిపోర్టెడ్ స్పీచ్ క్వశ్చన్ ఇది. సో ఇందులో మనకి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. సో షీ సెడ్ అంటే ఏమవుతుంది, షీ సెడ్ దట్ అవుతుంది రైట్. ఓకే, ఐ ఆమ్ కమింగ్ టు ద పార్టీ టుమారో, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి అదేమవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఇందులో మనకి ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో, షీ సెడ్ ఐ అనేది ఏ విధంగా మారుతుంది అంటే షీగా మారుతుంది. యామ్ అనేది వాజ్, కమింగ్ అనేది యాజ్ యూజువల్, టు ద పార్టీ యాజ్ యూజువల్. టుమారో ఏమవుతుంది అంటే నెక్స్ట్ డే అవుతుంది, ఏమవుతుంది నెక్స్ట్ డేగా మారుతుంది రైట్. టుమారో అనేది నెక్స్ట్ డేగా మారడం జరుగుతుంది. సో ఆ విధంగా సెంటెన్స్ ఎందులో ఉందో ఆప్షన్స్లో మనం చూద్దాం. షీ సెడ్ దట్ షీ ఈజ్ అనేది రాంగ్. ఎందుకు అంటే మనకి ఏం రావాలి ఇక్కడ, వాజ్ రావాలి. సెకండ్ వన్, షీ సెడ్ దట్ షీ వాజ్ ఓకే కమింగ్ టు ద పార్టీ నెక్స్ట్ డే, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ ఉంది. అండ్ రిమైనింగ్ కూడా చూద్దాం మనం. షీ సెడ్ దట్ షీ హ్యాస్ బీన్ అనేది రాంగ్ ఆన్సర్. షీ సెడ్ దట్ షీ విల్ బీ, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. షీ సెడ్ దట్ షీ వాజ్ కమింగ్ టు ద పార్టీ నెక్స్ట్ డే, టుమారో అనేది నెక్స్ట్ డేగా మారింది, యామ్ అనేది వాజ్గా, ఐ అనేది షీ. దిస్ ఈస్ కరెక్ట్ వన్. అండ్ కమింగ్ టు 67 క్వశ్చన్, హీ రోట్ ఏ లెటర్ టు మీ, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. హీ రోట్ ఏ లెటర్ టు మీ, హీ అంటే ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ రైట్. రోట్ అంటే ఏంటి V1, ఏ లెటర్ టు మీ అంటే ఇది ఆబ్జెక్ట్. మనకి సెంటెన్స్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాజిటివ్లో ఉంది. సెంటెన్స్ ఎలా ఉంది, పాజిటివ్లో ఉంది. దీన్ని ఏం చేయాలి మనం అంటే నెగిటివ్లోకి మార్చాలి. ఏ విధంగా మార్చాలి, నెగిటివ్. సో నెగిటివ్లోకి మార్చాలంటే ఫస్ట్ చూడాల్సింది ఏంటి, ఆక్సిలరీ వర్బ్. మనకి ఇందులో ఆక్సిలరీ ఉందా అంటే లేదు. ఆక్సిలరీ లేనప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్ వర్బ్ని చూడాలి. సో మెయిన్ వర్బ్ ఏది ఉంది, V2 ఉంది. సో V2 ఉంది అంటే దాని అర్థం ఏంటి, V2 ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ అనేది సింపుల్ పాస్ట్లో వస్తుంది మనకు. సో దీనికి ఆక్సిలరీ అనేది ఏమొస్తుంది అంటే డిడ్ వస్తుంది. ఏమొస్తుంది, డిడ్. సో ఈ సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి మనం ఏం చేయాలి, నాట్ని యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, నాట్. డిడింట్
హీ ప్రనౌన్ ఏముంది ఇక్కడ ప్రనౌన్ డిడింట్ హీ. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది మనం చూద్దాం. డూ హీ రాంగ్, డిడ్ హీ రాంగ్, డజంట్ హీ రాంగ్. ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ వన్, డిడింట్ హీ అనేది కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 68, ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ టు పుట్ అవుట్ ద ఫైర్. ద ఎక్స్ప్రెషన్ పుట్ అవుట్ మీన్స్, మనకి ఇక్కడ పుట్ అవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ ఇచ్చాడు. ఆ పుట్ అవుట్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్స్టింగ్విష్, ఎక్స్టింగ్విష్ అంటే ఏంటి అంటే ఆర్పడం, మంటల్ని ఆర్పడం. ఇట్ టుక్ ఏ లాంగ్ టైం, ఇది చాలా ఎక్కువ సమయం తీసుకుంది. దేనికి అంటే టు పుట్ అవుట్ ద ఫైర్ అంటే మంటని ఆర్పడానికి. ఎక్స్టింగ్విష్ అంటే ఏంటి మంటని ఆర్పడం, ఇది కరెక్ట్ మీనింగ్ అవుతుంది. బట్ లెట్ us see రిమైనింగ్ ఆల్సో. ఇగ్నైట్, ఇగ్నైట్ అంటే ఏంటిది మండించడం, అంటే ఇది ఆర్పడం అయితే ఇదేంటి మండించడం. డిక్రీజ్ అంటే తగ్గించడం, ఇది కూడా సూటబుల్ కాదు. కిండిల్, కిండిల్ అంటే కూడా ఏమవుతుంది అంటే మంట పెట్టడం లాగానే మీనింగ్ వస్తుంది, రైట్? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎక్స్టింగ్విష్. 69, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏది ఉందో చూద్దాం. గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్, గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్. ఇదేంటి అంటే సూపర్లేటివ్ డిగ్రీ, ఇది కరెక్ట్ వన్ అవుతుంది. మనకి 4 ఆప్షన్లో ఇన్కరెక్ట్ అడిగాడు, అంటే ఏది తప్పు ఉందో చూడమంటున్నాడు, నాట్ ఏది కరెక్ట్ ఉందో, రైట్? సెకండ్ వన్, ఏ లైవ్ యాస్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఏ డెడ్ లయన్. సో ఇది కూడా కరెక్ట్, ఎందుకంటే ఏ లైవ్ యాస్ ఈజ్ ఏ స్ట్రేంజర్ దాన్. సో మనకి ఇక్కడ ఇవి కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఎందుకు అంటే ఇక్కడ స్ట్రేంజ్ అనే అడ్జెక్టివ్కి ఈఆర్ యాడ్ చేయడం జరిగింది, అండ్ దాన్ ఇక్కడ ఇచ్చాడు, అది కరెక్ట్. కంపేరింగ్ బిట్వీన్ 2 థింగ్స్, వన్ ఈజ్ యాజ్, వన్ ఈజ్ లయన్, అది కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది ఈజ్ ద లార్జెస్ట్ అన్నాడు, అంటే ఇది సూపర్లేటివ్ అయితే ఇదేమవుతుంది కంపారిటివ్ డిగ్రీ. థర్డ్ వన్, హిస్ సింపుల్ వర్డ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అన్ ఓత్, ఇది కూడా కరెక్ట్ వన్, ఎందుకంటే ఇది పాజిటివ్ డిగ్రీ. యాజ్ గుడ్ యాజ్ అనేది ఏంటి ఏమవుతుంది అంటే పాజిటివ్, రైట్? ఫోర్త్ వన్, హరీ ఈజ్ ఇన్ఫీరియర్ దాన్ రామ్. సో ఇది రాంగ్. ఈ అబ్జెక్టివ్ ఇన్ఫీరియర్ తర్వాత ఏం రావాలి ఇక్కడ అంటే టూ రావాలి. ఏం రావాలి? టూ. ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, జూనియర్ టు, రైట్? ఇలాంటివి రావాలి. బట్ ఇక్కడ మనకి దాన్ ఇచ్చాడు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ వన్. సో రిమైనింగ్ 3 ఆర్ కరెక్ట్. థర్డ్ వన్ ఈజ్ పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. 66 క్వశ్చన్ వచ్చేసి రిపోర్టెడ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. 67 క్వశ్చన్ ట్యాగ్, 68 వచ్చేసి ఫ్రేజల్, రైట్? 69 ఏమో మనకి సూపర్లేటివ్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి బిట్ ఇవ్వడం జరిగింది. కమింగ్ టు 70, క్వశ్చన్ నెంబర్ 70. ద స్పీకర్ అన్బాషెడ్లీ క్రిటిసైజ్డ్ అవర్ కంపెనీస్ పాలసీస్. స్పీకర్ అన్బాషెడ్లీ క్రిటిసైజ్డ్ అవర్ కంపెనీస్ పాలసీస్. ద వర్డ్ అన్బాషెడ్లీ ఈజ్ ARN. సో అన్బాషెడ్లీ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే అడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్, కంజంక్షన్, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగాడు. ఇందులో అన్బాషెడ్లీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాడు. ఫస్ట్ థింగ్ మనం సెంటెన్స్ చూద్దాం. ద స్పీకర్ అంటే ఇక్కడికి సబ్జెక్ట్, ఇది ఏమైంది నౌన్ అయిపోయింది, రైట్? సో ఇక్కడికి నౌన్ ఎండ్ అయితే ఏమైంది అన్బాషెడ్లీ క్రిటిసైజ్. క్రిటిసైజ్డ్ ఏంటి వర్బ్, మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ కాబట్టి దీని ముందు ఇది వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వర్బ్ని మాడిఫై చేస్తుంది. నౌన్ని మాడిఫై చేస్తే అడ్జెక్టివ్ అవుతుంది, వర్బ్ని మాడిఫై చేస్తే ఏమవుతుంది అడ్వర్బ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి, వర్డ్ అనేది LY తోటి ఎండ్ అయింది. LY అనేది మాక్సిమం 90% ఆఫ్ వొకాబులరీ ఏంటి అడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది అడ్వర్బ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే ఇది వర్బ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి అడ్వర్బ్ అవుతుంది, ఓకేనా? అన్బాషెడ్లీ అంటే ఏంటంటే నిర్మోహమాటంగా అనొచ్చు. ద స్పీకర్ అన్బాషెడ్లీ క్రిటిసైజ్ అంటే నిర్మోహమాటంగా ఆ కంపెనీస్ పాలసీని ఏం చేశాడు క్రిటిసైజ్ చేశాడు, విమర్శించాడు అన్నట్టు. 71, వి షుడ్ డాష్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఎవ్రీథింగ్ వి డాష్. ఇక్కడ మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అంటున్నాడు. మనకి ఇక్కడ 2 ఫిలప్స్ ఇవ్వడం జరిగింది. వి షుడ్ డాష్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఎవ్రీథింగ్ వి డాష్. స్ట్రైవ్డ్, డూ. స్ట్రైవ్, డూయింగ్. స్ట్రైవ్, డూ. స్ట్రైవింగ్, డూయింగ్. సో మన సెంటెన్స్ చూద్దాం. మరి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, రైట్? ఈచ్ వన్కి ఒక్కొక్క ఫిలప్ వచ్చేలా. వి షుడ్ అనేది నార్మల్గా దేనిలో యూజ్ చేస్తాం మ్యాక్సిమం అంటే ప్రెజెంట్, అంటే యూనివర్సల్ ట్రూత్ మాట్లాడడానికి, లేదా సైంటిఫిక్ ఫ్యాక్ట్ కానీ, లేదంటే సింపుల్ ప్రెజెంట్లో మ్యాక్సిమం సింపుల్ ప్రెజెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. వి షుడ్ అనేది వస్తుందండి. సో సింపుల్ ప్రెజెంట్లో ఉన్నదాన్ని చూద్దాం. ఇక్కడ స్ట్రైవ్ వచ్చింది, ఇక్కడ డూయింగ్ వచ్చింది, ఇక్కడ స్ట్రైవ్ వచ్చింది, ఇక్కడ డూ వచ్చింది. ఈ రెండింటిని మనం చూడొచ్చు. స్ట్రైవ్డ్ అనేది పాస్ట్, వి షుడ్ స్ట్రైవ్డ్ అనేది రాదు, రైట్? వి షుడ్ స్ట్రైవింగ్ అనేది కూడా రాదు. వి షుడ్ స్ట్రైవ్, ఓకే. వి షుడ్ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఎవ్రీథింగ్ వి డూయింగ్ అని రాదు, ఎందుకంటే డూయింగ్ కంటే ముందు ఒక ప్రనౌన్ అనే ఆక్సిలరీ వర్బ్ అనేది రావాలి. వి ఆర్ డూయింగ్ రాలేదు. సో నెక్స్ట్ వన్, వి షుడ్ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఎవ్రీథింగ్ వి డూ. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ స్ట్రైవ్ అనే V1 వస్తుంది,
అండ్ ఇక్కడ డూ అనే V1 వస్తుంది. అంటే ఇక్కడ వీటికి ఎలాంటి ఆక్సిలరీ వర్బ్ అనేది అవసరం లేదు, సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. సో మిగతావి కావాలి అంటే మనకి ఏమవుతుంది అంటే ఆక్సిలరీ వర్బ్ ఏదన్నా ఒక వర్బ్కి రావాల్సి ఉంటుంది. రైట్. 72 ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ మోడల్ ఆక్సిలరీ వర్బ్. ఈ క్వశ్చన్ అనేది యాక్చువల్గా రాంగ్ ఇవ్వడం జరిగింది, బట్ టెక్స్ట్ బుక్లో నుంచి యాజ్ టీస్ తీసుకున్నాను. ఎందుకంటే మీరు మోడల్ పేపర్లో మీరు అంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ క్వశ్చన్లో ఏదైనా రాంగ్ ఉందో మనకి తెలియకుండా, అంటే ఎక్కడ రాంగ్ ఉందో మనకు అర్థం కాదు కాబట్టి అలాగే క్వశ్చన్ని తీసుకున్నాను. రైట్. ఇందులో 2 విధాల ఆన్సర్ వస్తుంది, చూద్దాం ఏ విధంగా అనేది. ఐ డాష్ టు రైట్ ఎ రిపోర్ట్. ఐ డాష్ టు రైట్ ఎ రిపోర్ట్ అన్నాడు. ఇక్కడ మోడల్ ఆక్సిలరీ వర్బ్ అన్నాడు. సో మనకి మోడల్ అనేది దేనికి అంటాము అంటే కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్ అనేది వస్తేనే మోడల్ అంటాం. సో ఇక్కడ మనకి హ్యాజ్, హ్యావ్, యామ్ అనేవి ఏమవుతాయి అంటే ఇవి బీ ఫార్మ్స్ అంటాం. రైట్. ఇది హ్యావ్ ఫార్మ్స్ కానీ ఇది బీ ఫార్మ్స్ కానీ అంటాం. రైట్. బట్ ఇక్కడ ఆక్సిలరీ మోడల్ వర్బ్ అనేది ఏంటి అంటే విల్. విల్ అనేది మోడల్ వర్బ్ అవుతుంది. బట్ ఇందులో ఏమైంది, విల్ బీయింగ్ రాకూడదు, విల్ బీ రావాలి. ఏం రావాలి, విల్ బీ ఆస్క్డ్ అయితే కరెక్ట్ అవుతుంది. ఐ విల్ బీ ఆస్క్డ్ టు రైట్ ఎ రిపోర్ట్ అంటే ఇది ప్యాసివ్ సెంటెన్స్. ఐ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ఏంటి బీ ఫార్మ్ ఆస్క్డ్ అంటే V3 అది ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. ఆక్సిలరీ వర్బ్తో కూడిన ప్యాసివ్ సెంటెన్స్ అవుతుంది. అలాంటప్పుడు మోడల్ ఆక్సిలరీ వర్బ్తో కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏది అవుతుందంటే 4th వన్ అవుతుంది. సో అలా కాకుండా మోడల్ కాకుండా కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే ఏమవుతుంది అంటే ఐ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు రైట్ ఎ రిపోర్ట్, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. రైట్. మోడల్ అనేది తీసుకొని రైట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఏ ఆక్సిలరీ వర్బ్ అంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఐ హ్యావ్ బీన్ ఆస్క్డ్. బట్ మోడల్ తోటి అడిగితే ఆ విధంగా వస్తుంది, కానీ ఆప్షన్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. బీయింగ్ ప్లేస్లో బీ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు కూడా ఏంటి అంటే ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్. ఐ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు రైట్ ఎ రిపోర్ట్. రైట్. ఒక రిపోర్ట్ రాయమని, నా చేత రాయమని చెప్పబడింది అనే విధంగా అనే మీనింగ్ అనేది మనకు వస్తుంది ఇక్కడ. 73 I was sorry for him but I dash him and I felt bad. Right. I felt bad about that. Right. Continuation. I was sorry for him but I dash him and I felt bad about that. Choose the correct option to fill in the given blank. So ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. I was sorry about him but I will help him. I will help him and I felt అంటే ఇక్కడ ఇది పాస్ట్లో ఉంది, ఇక్కడ పాస్ట్లో ఉంది, ఇక్కడ పాస్ట్లో ఉంది, బట్ ఇక్కడ ఇది ఫ్యూచర్ అనేది సూట్ కాదు. రైట్. హ్యాజ్ నాట్ హెల్ప్డ్. ఐ హ్యాజ్ అనేది రాదు ఐకి. రైట్. ఐ డిడ్ నాట్ హెల్ప్డ్. ఐ డిడ్ నాట్ హెల్ప్డ్ అనేది రాదు. యాక్చువల్గా డిడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ V1 రావాలి. డిడ్ వస్తే V1 రావాలి. ఇక్కడ V1 రాలేదు కాబట్టి V2 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. రైట్. సో లాస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఐ కుడ్ నాట్ హెల్ప్ హిమ్ అంటే నేను అతనికి సహాయం చేయలేకపోయాను, దానివల్ల నేనేమయ్యాను, ఫీల్ అయ్యాను. ఐ వాజ్ సారీ ఫర్ హిమ్. రైట్. 70 వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగడం జరిగింది. 71 వచ్చేసి మనకి వర్బ్, సూటబుల్ వర్బ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. 72 ఇదేంటి ఆక్సిలరీ వర్బ్స్ రిలేటెడ్ అంటే నథింగ్ బట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అని కూడా అనొచ్చు. 73 వచ్చేసి మనకి ఏంటిది, ఇది కూడా సెంటెన్స్ ఫార్మేషన్ అనవచ్చు. రైట్. సూటబుల్ అంటే వర్బ్ని ఫైండ్ అవుట్ చేసి రాయడానికి రిలేటెడ్ టు టెన్సెస్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 74. Failure to comply dash traffic rules can result in hefty fines. Choose the correct option. ఇందులో మనం ఏమంటున్నాడు, ఫెయిల్యూర్ టు కంప్లై అంటే దీనికి కంప్లై తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో కంప్లై డాష్ ట్రాఫిక్ రూల్స్ కెన్ రిజల్ట్ ఇన్ హెఫ్టీ ఫైన్స్. సో మనకి కంప్లై తోటి ఏమొస్తుంది అంటే కంప్లై విత్ అని వస్తుంది. అంటే ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ట్రాఫిక్ రూల్స్ అంటే మన ట్రాఫిక్ రూల్స్ని రైట్ ఏమంటారు నియమించినట్టయితే, అంటే మనం ట్రాఫిక్ రూల్స్ యొక్క నియమాలను పాటించినట్టయితే ఏమవుతుంది, భారీ జరిమానాల్ని విధిస్తారు అని మీనింగ్ వస్తుంది. సో కంప్లై అనేది ఎప్పుడైనా కూడా విత్ అనే ప్రిపోజిషన్ని క్యారీ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ కమింగ్ టు 75. ద జుబిలాంట్ క్రౌడ్ వెంట్ ఎరప్టెడ్ ఇన్ జాయ్. ద అపోజిట్ వర్డ్ ఫర్ జుబిలాంట్. జుబిలాంట్ అనే వర్డ్ యొక్క రైట్ అపోజిట్ వర్డ్ అడుగుతున్నారు, అంటే వ్యతిరేక పదం, సినానిమ్ కాదు. జుబిలాంట్ అంటే ఏంటి అంటే ఆనందం, ఆనందోత్సాహంతో కూడిన ఏదైతే గుంపు ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారు, ది ఎరప్టెడ్ ఇన్ జాయ్, ఇంకా ఆనందంతో వాళ్ళు ఎగురుతున్నారు అన్న మీనింగ్ వస్తుంది అన్నట్టు. రైట్. సో జుబిలాంట్ అంటే ఏంటి, ఆనందం. రైట్. ఉత్సాహం, ఆనందం అనే మీనింగ్ వస్తుంది. సో రిజాయిసింగ్ అది ఏమవుతుంది, సినానిమ్ అవుతుంది, నాట్ అపోజిట్ వర్డ్. డిప్రెసింగ్ ఇది కరెక్ట్ అవుతుంది, రిమైనింగ్ కూడా చూద్దాం. ఎగ్జైటింగ్ ఇది కూడా సినానిమ్ లాగానే వస్తుంది.
ఇంజీనియస్ అనేది రాంగ్, ఎందుకంటే అది చాతుర్యం గల అనే మీనింగ్ వస్తుంది ఇంజీనియస్ అంటే. డిప్రెసింగ్ అనేది కరెక్ట్ అవుతుంది, అపోజిట్ వర్డ్. ఇది ఆనందం అయితే ఇది బాధ, డిప్రెసింగ్. రిమైనింగ్ సినానిమ్స్ అవుతాయి, ఇది దానికి సూటబుల్ వర్డ్ కాదు, మీనింగ్ కాదు. 76. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ సిన్స్ యెస్టర్డే. సిన్స్ యెస్టర్డే అని వస్తుంది, రైట్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ సిన్స్ యెస్టర్డే ఇక్కడ వచ్చింది. ద ఎక్స్ప్రెషన్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ మీన్స్, ఇక్కడ మనకి రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనే ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు, ఆర్ ఇడియం అనే ఉదాహరణ. రైనింగ్ హెవీలీ, రైనింగ్ లైట్లీ, రైనింగ్ ఇంటర్మిటెంట్లీ, రైనింగ్ హియర్ అండ్ దేర్. సో ఎప్పటి నుంచట, ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి పడుతుంది అంటే ఏమొస్తుంది, రైనింగ్ హెవీలీ వస్తుంది. రైనింగ్ హెవీలీ, వర్షం అనేది చాలా హెవీగా పడుతుంది. రైనింగ్ లైట్లీ అంటే చాలా తక్కువ పడడం అన్నట్టు. రైనింగ్ ఇంటర్మిటెంట్లీ అంటే చాలా అడపాదడప అంటే ఆగుకుంటూ పడడం. రైనింగ్ హియర్ అండ్ దేర్ అంటే ఇక్కడ అక్కడ అంటే ఒక విలేజ్లో పడితే ఇంకో విలేజ్లో పడకపోవడం, రైట్. ఒక ప్లేస్లో పడితే ఇంకో ప్లేస్లో పడకపోవడం, ఆ విధంగా మీనింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే రైనింగ్ హెవీలీ, భారీగా వర్షం పడుతుంది. ఎప్పటి నుంచి, సిన్స్ ఎస్టర్డే. 77. మై బ్రదర్ బికేమ్ డాష్ ఇంజనీర్ అండ్ హీఈస్ నౌ వర్కింగ్ ఇన్ డాష్ యుఎస్ఏ. మై బ్రదర్ బికేమ్, ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది, వావెల్తో స్టార్ట్ అయింది సౌండ్ కూడా, రైట్. వావెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏమొస్తుంది, యాన్ వస్తుంది. మై బ్రదర్ బికేమ్ అన్ ఇంజనీర్ అండ్ హీఈస్ నౌ వర్కింగ్ ఇన్ డాష్ యుఎస్ఏ. సో మనం ఆర్టికల్స్ రూల్స్ చదివాం. ఆర్టికల్ రూల్స్ ఏమొస్తుంది, ఎప్పుడైతే అబ్రివేషన్స్ వస్తాయో, రైట్, యూఎస్ఏ కానీ యూఎస్ఎస్ఆర్ కానీ, రైట్, యూకే కానీ అలా వస్తే ఏం రాయాలి, ద అనేది రాయాలి, రైట్. యాన్ మరియు ద అనేది ఎక్కడ ఉంది, యాన్ ఏ, ఇది రాంగ్. యాన్ ద ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇది రిమైనింగ్ ఆల్ రాంగ్. సో వోవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ వస్తుంది, అండ్ అబ్రివేషన్స్ ఇచ్చాడు కాబట్టి ద వస్తుంది. సో 74 ఏమి ఇచ్చాడు, ప్రిపోజిషన్. 75 వచ్చేసి అపోజిట్ ఇచ్చాడు, రైట్, యాంటోనిమ్స్. 76 వచ్చేసి, రైట్, ఇడియం యొక్క మీనింగ్ అడిగాడు. 77 ఆర్టికల్స్ అడగడం జరిగింది. కమింగ్ టు 78, క్వశ్చన్ నెంబర్ 78. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ ఎర్రర్. అంటే ఈ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, అందులో ఎక్కడ ఎర్రర్ ఇచ్చాడో ఫైండ్ అవుట్ చేయాలి మనం, రైట్. వాట్ వాజ్ హర్ రెస్పాన్స్ వెన్ యూ ట్రై టు గెట్ ఇన్ఫర్మేషన్స్ ఫ్రమ్ యువర్ మేనేజర్. సో మనకి ఏ అనేది ఎక్కడ ఇచ్చాడు, పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వాట్ వాజ్ హర్ రెస్పాన్స్, వాట్ వాజ్ హర్ రెస్పాన్స్ అంటే ఇందులో ఎలాంటి తప్పు లేదు. వెన్ యూ ట్రైడ్, ఓకే, ఇది కూడా కరెక్టే ఉంది. టు గెట్ ఇన్ఫర్మేషన్స్, ఎస్, ఇక్కడ అనేది తప్పు ఉంది. ఇక్కడ ఇది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇన్ఫర్మేషన్ రావాలి, ఇన్ఫర్మేషన్స్ అనేది రాకూడదు. అది అన్కౌంటబుల్ నౌన్ ఎప్పుడైనా సింగులర్గా ఉండాలి. సో ఆప్షన్ ఏంటి, సి అనేది రాంగ్ వన్, ఇట్ హ్యాస్ అన్ ఎర్రర్. 79. ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇందులో 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది, అందులో కరెక్ట్ సూటబుల్ అంటే స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. MISCHIEV ఇది రాంగ్, రైట్. MICHIEVOUS, రైట్, ఇది కరెక్ట్ అవుతుంది. మిస్చీవస్ వస్తుంది, అవునా. సో నెక్స్ట్ వన్ కూడా చూద్దాం. MISCHIIE రావాలి, ఇది అపోజిట్లో ఇవ్వడం జరిగింది, సో ఇది రాంగ్, రైట్. MISCH ఇది కూడా రాంగ్, ఇక్కడ మొత్తం టోటల్గా రాంగ్ ఇవ్వడం జరిగింది. సో కమింగ్ టు 80. The army moved forward to be closer to the enemy. The word forward is an dash. అంటే ఇక్కడ మనకి the army moved forward to be closer to the enemy. అంటే ఎనిమీస్కి దగ్గరగా, అంటే ముందు ఎక్కడికి మూవ్ అయ్యారు, ఆర్మీ మూవ్డ్ ఫార్వర్డ్ అంటే ముందుకి జరిగారు. ఎక్కడికి, టు బి క్లోజర్ టు ద ఎనిమీ అంటే శత్రువులకి దగ్గరగా. సో ఫార్వర్డ్ ఏదైతే ఉందో దీని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఈజ్ అండ్ డాష్ ఏమిచ్చాడు ఆప్షన్లో అంటే అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో మనకి అంటే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగడం జరిగింది, రైట్. సో ఇందులో చూడండి, ఫార్వర్డ్ అంటే మూవ్డ్ ఫార్వర్డ్ అంటే ముందుకి కదలడం. ముందుకి కదలడం అంటే ఏంటి, అడ్వర్బ్ ఆఫ్ టైమ్, నో, రాంగ్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కూడా కాదు, రైట్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ముందుకి కదలడం అంటే ముందు వైపుకి కదిలారు అంటే అది ప్లేస్ కాబట్టి ఆ ముందు వైపు అనేది ప్లేస్ అవుతుంది. సో అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది మనం అనొచ్చు. 81. ద టీచర్ పనిష్డ్ ద బాయ్ ఫర్ డిసొబీడియన్స్. అంటే టీచర్ పనిష్ చేయడం జరిగింది దేనికి, ఫర్ డిసొబీడియన్స్ అంటే అతడు వినకపోవడం, నిబంధనలని అంటే పాటించకపోవడం వల్ల, లేదంటే రైట్ ఒబీడియంటే ఉండకపోవడం వల్ల. ద సెంటెన్స్ కెన్ బి రీరిటర్న్ యాజ్, ఆ సెంటెన్స్ని ఏ విధంగా రాయొచ్చు చూద్దాం. ద టీచర్ పనిష్డ్ ద బాయ్ బికాస్ హీ వాజ్ డిసొబీడియంట్. ఈ కామ్ ఫుల్ స్టాప్ అనేది రాంగ్, రైట్. ద టీచర్ పనిష్డ్ ద బాయ్ బికాస్ హీ వాజ్ డిసొబీడియంట్. టీచర్ పనిష్ చేయడం జరిగింది ఎందుకు, బికాజ్ ఎందుకంటే
అతడు డిజొబీడియంట్గా ఉన్నాడు. ఒకటి ఇది కరెక్టే ఉంది, బట్ స్టిల్ రిమైనింగ్ వాజ్ ద టీచర్ వాజ్ పనిష్డ్ ద బాయ్. సో ఇక్కడ కాబట్టి వాజ్ ఇక్కడ సబ్జెక్ట్ కూడా మిస్సింగ్, సో ఇది రాంగ్ అవుతుంది. ద టీచర్ పనిష్డ్ ద బాయ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ డిజొబీడియన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇది కూడా రాంగ్ అవుతుంది, ఎందుకంటే అతడు డిజొబీడియన్స్ వల్ల డిజొబీడియన్స్ ఉన్నప్పటికీ రైటా అతన్ని పనిష్ చేయడం జరిగింది అని ఇచ్చాడు. అంటే ఇది విరుద్ధంగా ఇచ్చాడు, అంటే కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ పాజిటివ్, అక్కడ నెగిటివ్, ఆ విధంగా రావాలి, బట్ ఇది రాంగ్ వచ్చింది. ద టీచర్ పనిష్డ్ ద బాయ్ దేర్ ఫోర్ వాజ్ డిజొబీడియంట్, ఇది కూడా రాంగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఎందుకంటే ఇక్కడ కారణం అనేది చూపించే కంజంక్షన్ వచ్చింది కాబట్టి ఇది సూటబుల్ అవుతుంది, అంటే కంజంక్షన్ రిలేటెడ్. 78 ఏమి ఇచ్చాడు మనకి, ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. 79 స్పెల్లింగ్స్. 80 వచ్చేసి అడ్వర్బ్, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్. 81 వచ్చి ఏమి ఇచ్చాడు, కంజంక్షన్స్, రైట్. కమింగ్ టు 82. క్వశ్చన్ నెంబర్ 82. అమెరికా రిమైన్ అబ్స్క్యూర్ అంటిల్ ద Japanese attack on the Pearl Harbor. Right. America remained obscure until the Japanese attack on the Pearl Harbor. Pearl Harbor అనేది అయితే ఉందో ఆ ప్లేస్ పైన అటాక్ చేయడం వల్ల అప్పటి వరకు ఏం చేశారు అనే మీనింగ్లో ఇచ్చాడు. రైట్. చూస్ ద నియరెస్ట్ మీనింగ్ ఫర్ ద వర్డ్ అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ వర్డ్కి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్. సో ఆ మీనింగ్ డిస్కస్ చేసినాక సెంటెన్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. రైట్. ఇండైట్ అంటే ఇది నాట్ సూటబుల్. రైట్. ఈల్డ్ అన్నా కూడా నాట్ సూటబుల్. అన్క్లియర్ ఇది కరెక్ట్ అవుతుంది. అన్క్లియర్ అంటే ఏంటిది, అస్పష్టంగా. రైట్. అమెరికా రిమైన్డ్ అంటే మిగిలిపోయింది, ఏ విధంగా, అస్పష్టంగా. ఎప్పటి వరకు, అంటిల్ ద జపనీస్ అటాక్ ఆన్ పర్ల్ హార్బర్, అంటే అంటిల్ జపాన్ వాళ్ళు ఆ పర్ల్ హార్బర్ ఏదైతే ఉందో, అంటే ఓడర్ ఏదైతే ఉందో అక్కడ అటాక్ చేసేంత వరకు వాళ్ళు అస్పష్టంగానే ఉన్నారు. ఎవరున్నారు, అమెరికా వాళ్ళు. రైట్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 83. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ మనకి కాంపౌండ్ సెంటెన్స్ అడుగుతున్నాడు. రైట్. కాంపౌండ్ సెంటెన్స్ ఏముంది, విల్ యూ వెయిట్ టిల్ ఐ రిటర్న్, ఇది కాదు. రైట్. విల్ యూ వెయిట్ టిల్ ఐ రిటర్న్ అనేది కాదు. సెకండ్ వన్, ఐ డు నాట్ వర్క్, ఐ డు నాట్ నో వెన్ షీ కమ్స్, ఇది కూడా కాదు. థర్డ్ వన్, యూ కెన్ ఈదర్ కాల్ మీ లాటర్, ఆర్ రావాలి ఇక్కడ, ఆర్ సెండ్ మీ ఏ మెసేజ్. సో ఇది కరెక్ట్ అవుతుంది. రైట్. కాంపౌండ్ సెంటెన్స్ ప్లస్ ఏం రావాలి మనకి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది రావాలి. కోఆర్డినేటర్స్ వచ్చాయి కాబట్టి ఈదర్ ఆర్ అనే కోఆర్డినేటర్ ఏదైతే ఉందో, రైట్. ఇక్కడ ఈ సెంటెన్స్ డివైడ్ చేసినా కూడా చూడండి, యూ కెన్ కాల్ మీ లాటర్, యూ కెన్ కాల్ మీ, ఈదర్ని తీసేసినా కూడా రైట్ మనం ఏ విధంగా అనొచ్చు, యూ కెన్ కాల్ మీ లాటర్ ఒక సెంటెన్స్ అయింది. రైట్. యూ కెన్ సెండ్ మీ ఏ మెసేజ్ లాటర్, అంటే రెండు సెంటెన్స్లో ఉన్నవి ఇందులో ఒకటి. మళ్ళీ దాన్ని ప్లస్ ఏం చేయడం జరిగింది ఇక్కడ, కోఆర్డినేటర్ కంజంక్షన్ అనేది ఏది ఈదర్ ఆర్ అనేది కలపడం జరిగింది. సో అందువల్ల ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫోర్త్ వన్, షీ రిటర్న్ హోమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ గాన్. రైట్. సో ఇది రాంగ్. సో థర్డ్ వన్ ఈజ్ ద సూటబుల్. 84. దీని గురించి కూడా అంటే క్లుప్తంగా రైట్ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్, అప్కమింగ్ డేస్లో. అండ్ 84, షీ మే నాట్ యాక్సెప్ట్ దిస్ ఐడియా, చూస్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద గివెన్ సెంటెన్స్. సో ఇందులో మనకి ఈ సెంటెన్స్కి సూటబుల్ అంటే ఏదైతే సెంటెన్స్ ఇవ్వడం జరిగిందో చూద్దాం. షీ మే నాట్ యాక్సెప్ట్ దిస్ ఐడియా, దీన్ని మనకి ప్యాసివ్ వైజ్లో అంటే యాక్టివ్ వైజ్లో ఇవ్వడం జరిగింది, దాన్ని ప్యాసివ్ వైజ్లో చేంజ్ చేయాలి. దిస్ ఐడియా మే నాట్ బీ యాక్సెప్టెడ్ బై హర్. రైట్. షీ మే నాట్ యాక్సెప్ట్ దిస్ ఐడియా, మే అనేది మే లానే ఉంటుంది. రైట్. దిస్ ఐడియా ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్గా మారాలి. దిస్ ఐడియా మే, ఓకే, మే నాట్ ఓకే, బీ ఫామ్ వచ్చింది. యాక్సెప్టెడ్ V3 బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయడం జరిగింది, హర్, ఇది కరెక్ట్ అవుతుంది. దిస్ ఐడియా మే నాట్ బీ యాక్సెప్టెడ్ బై హర్, కరెక్ట్ వన్. అండ్ సెకండ్ వన్, మే నాట్ బీన్ అనేది రాదు. థర్డ్ వన్, దిస్ ఐడియా మే హ్యావ్ నాట్ బీన్, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్, దిస్ ఐడియా మే బీయింగ్, ఇది కూడా రాంగ్ అవుతుంది. రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. దిస్ ఐడియా మే నాట్ బీ యాక్సెప్టెడ్ బై హర్. సో మనకు కూడా అంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా రైట్ యాక్టివ్ వైజ్ అంటే ఇంట్రడక్షన్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వైజ్ ఇంట్రడక్షన్ మాత్రం ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ రూల్స్ ఆల్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ కమింగ్ డేస్. రైట్. కమింగ్ టు 82 క్వశ్చన్. 82 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే మనకి సినానిమ్ అంటే మీనింగ్ అడగడం జరిగింది. 83లో ఏమి ఇచ్చాడు, కాంపౌండ్ సెంటెన్సెస్. 84లో ఏమి ఇచ్చాడు అంటే మనకి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. రైట్.